హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్ఞాన భైరవ తంత్ర. శివుడు పార్వతీ మాతకు చెప్పిన విజ్ఞాన భైరవ తంత్ర ఓషా గారు మనకు బుక్ ఆఫ్ సీక్రెట్స్ లాగా ఇచ్చారు. ఈ విజ్ఞాన భైరవ తంత్ర మరి బుద్ధుడు ఈ విజ్ఞాన భైరవ తంత్ర నుంచే ఆనాపానసతి అనేటువంటి ధ్యానాన్ని, అంటే ఆయన శివుడు చెప్పిన 112 సూత్రాలలో 112 ధ్యాన సూత్రాలలో మొదటి సూత్రం ఆనాపానసతిగా ఆయన పాళీ భాషలో మనకు చెప్పారని ఓషా గారు అంటారు. అంటే మనం దాని గురించి విచారణ చేసినప్పుడు, అంటే అభ్యాసం చేసినప్పుడు శివుడు ఏ విధంగా చెప్పాడు, బుద్ధుడు ఏ విధంగా చెప్పాడు అనే విషయాలు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముందు నేరుగా ఆ విజ్ఞాన భైరవ తంత్రలో పార్వతీమాత శివుడిని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న హైలైట్ చేస్తారు. తర్వాత ఏమొస్తుందంటే ఇంట్రడక్షన్, పరిచయం, అసలు ఈ తంత్ర అంటే ఏమిటి, భైరవ అంటే ఎవరు, భైరవి అంటే ఏమిటి అనే విషయాలు, మిగిలిన గ్రంథాలకి సైన్స్కి ఈ తంత్రానికి ఏ విధంగా పోలిక, ఫిలాసఫీ కాదు అనే విషయాలు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు పోతే ఇది ఎందుకు మనం ఉపయోగించుకోలేదు, ఆ విషయం ఎందుకు మరుగున పడిపోయింది అనే విషయాలు మాట్లాడుకుంటారు. సో లెట్ us గో టు ద టాపిక్. ముందు ఆ విజ్ఞాన భైరవ తంత్రలో ఉన్న విషయాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మొదటి విషయం, ఈ యొక్క సూత్రాలలో ద వరల్డ్ ఆఫ్ తంత్ర, ఇది ఒక అద్భుతమైన ప్రపంచం, తంత్ర ప్రపంచం. అందులో మొదటి సూత్రాలో దేవి అడుగుతుంది, ఓ శివ, నీ వాస్తవ స్థితి ఏమిటి, అసలు ఈ అద్భుతమైన ప్రపంచం అంత వింతలు విశేషాలతో ఉంది, ఇదేమిటి, దీని యొక్క మూలం ఏమిటి, అంటే ఒక సీడ్, విత్తనంతో ఒక విశ్వం ఉద్భవించింది అన్నట్టు, మూలం ఏమిటి, దీనికి కేంద్రం ఏమిటి, ఏ కేంద్రం ఆధారంగా ఈ విశ్వం నడుస్తుంది, తర్వాత ఈ యొక్క వాట్ ఈస్ దిస్ లైఫ్ బియాండ్ ఫ్రమ్ పర్వేడింగ్ ఫార్మ్స్, రూపము అలాగే అనేక రూపాలుగా ఉంది, ఏమిటిది ఈ జీవితం, వాట్ ఈస్ దిస్ లైఫ్, ఈ జీవితం అంటే ఏమిటి, రూప బియాండ్ ఫామ్ అంటే రూపానికి అతీతంగా, రూపమే లేదు, బియాండ్ ఫామ్, కానీ పర్వేడింగ్ ఫార్మ్స్, రూపాలను ఎలా రూపొందుతున్నాయి అనే పాయింట్. హౌ మే వీ ఎంటర్ ఫుల్లీ, దీంట్లోకి పూర్తిగా ఎలా దానిలో ప్రవేశించాలి, కాలానికి ప్రదేశానికి అతీతంగా ఎలా ప్రవేశించాలి, అలాగే వాటి కాలము ప్రదేశమే కాకుండా నామానికి, వాటి వివరణలకు అతీతంగా ఎలా ఉండాలి, లెట్ మై డౌట్ బి క్లియర్డ్, నా యొక్క సందేహాన్ని తీర్చండి అంది, అంతే. ఇది ఈ యొక్క మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకి శివుడు ఏం చెప్పారు అనే దానికి ముందుగా కొంత పరిచయ వాక్యాలు. విజ్ఞాన భైరవ తంత్ర అనేది మేధాపరమైన, మేధస్సుకు సంబంధించింది కాదు, అలాగే వేదాంతపరమైనది కాదు, వేదాంత గ్రంథం కాదు, మేధస్సుకు సంబంధించింది కాదు. అలాగే ఈ యొక్క డాక్ట్రిన్ ఈజ్ మీనింగ్లెస్ టు ఇట్, అంటే దానికి ఇంకా వేరే డాక్ట్రిన్స్ ఏమి మీనింగ్లెస్. ఇట్ కన్సర్న్ విత్ మెథడ్. అప్పుడు ఈ ప్రశ్న వేసింది కదా, దీనికి ఏ పద్ధతి అనుసరిస్తే దానికి మీనింగ్ తెలిసిపోతుంది. విత్ దిస్ టెక్నిక్, ఈ టెక్నిక్ వాడు, దానికి ప్రిన్సిపల్స్ లేవు, నాట్ విత్ ప్రిన్సిపల్స్ అట్ ఆల్, ఏ ప్రిన్సిపల్ అవి ఇవి ఏం లేదు, ఈ టెక్నిక్ వాడు విషయం అర్థమవుతుంది. ఎంత సింపుల్ చూడండి, శివుడు నేరుగా చెప్తున్నటువంటి టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ వాడు, లేదా ఈ పద్ధతి చేయి, ఈ పని చేయి, యూ కెన్ నో ద
ఎంటైర్ ఇన్ని ప్రశ్నలు వేసిందమ్మా, ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు వచ్చేస్తాయి. ఈ టెక్నిక్ వాస్ ఆల్ ఇస్ ఎ టెక్నిక్. ద వర్డ్ తంత్ర అంటే ఏంటంటే విజ్ఞాన భైరవ తంత్రలో తంత్ర అంటే టెక్నిక్, మెథడ్, పాత్, మార్గం. చూసారా, టెక్నిక్, మెథడ్, పాత్. మనం ఇందాక మనం ముందు అనుకున్న పదాల్లో శ్వాస మీద ధ్యాస అని మన పత్రిజీ సార్ చెప్పినట్టు, ఇక్కడ మనకు బుద్ధుడు ఏం చెప్పాడు? ఆనాపానసతి అన్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఇరుకుతో గమనించండి అని. అది టెక్నిక్. అదే టెక్నిక్ శివుడు పార్వతీమాతకి చెప్పాడు. శ్వాస గమనించు, లోపలికి వెళ్ళే శ్వాస, వెలుపలికి వెళ్ళే శ్వాస గమనించు అనే విషయాలు చెప్పాడు. అది అంతే. మొత్తం విషయం నీకు ఇంకా ఏం జరుగుతుందా అని ఆయన అడిగింది ఇది చెయ్యి, జస్ట్ అంతే. దట్ ఈస్ ఆన్సర్, సింపుల్ అనమాట. అలా చెప్పాడు. సో అయితే ముందు ఇక్కడ ఎందుకు పరిచయాల్లో అలా చెప్పారంటే, తంత్ర అంటే టెక్నిక్, తంత్ర అంటే మెథడు, ఒక పద్ధతి, తంత్ర అంటే మార్గము అని చెప్పుకుంటూ వచ్చారు.